నంద్యాల పట్టణంలో 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న మారుతి అనే వ్యక్తి మంత్రి ఫరూక్ మరియు ఫిరోజ్ పేర్లు చెప్పుకుంటూ మమ్మల్ని మోసం చేశారంటూ కొందరు బాధితులు నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ వద్దకు వచ్చారు. నేడు బాధితులు మీడియా సమావేశం నిర్వహించి మారుతి చేసిన అన్యాయాలను వెల్లడించారు. మారుతి చేతిలో మరొకరు అన్యాయంగా బలి కాకుండా మంత్రి గారు కాపాడాలంటూ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని నేను మారుతి ప్రసాద్ బాబు 6 సెంటర్ స్థలం తీసుకొని 6 లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది, ఫేక్ డాక్యుమెంట్ బయటపడింది. అయినా పన్నే తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బారెడ్డి మంచోడా చెడ్డోడా అని కనుక్కొని ఎంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు. కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల వేయించినాడు. కానీ ఎవరైనా వేయించాల్సిందే, స్థలం వాళ్ళది కాబట్టి వేయించాల్సిందే. స్థలం పక్కన ఇంట్లోనే అని కబ్జా చేసినాడు. వాళ్ళు ఏదో మార్కాపురం అని మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు. 3 సంవత్సరాల డబ్బులు అడగంగా ఇవ్వకుండా బెదిరియడం అక్కడ జరిగిన తర్వాత అది వాళ్ళ స్థలం వాళ్ళు కనుక్కొని పేపర్కి వేసినారు. పేపర్ అయితే తర్వాత స్టేషన్ పోయి సీఏ నన్ను పిలిపినాడు. పంపించి సీఏ గారు ఏం చెప్పి పంపించింటే, ఏం సార్ నాకు న్యాయం కాలేదు సార్, స్థలం వాళ్ళేమో మా కాలంలో కేసు పెట్టినారు, ఇదేం డబ్బులు తీసుకున్న పరిస్థితి ఏమంటే సీఏ కూడా కొంచెం ఉలగరా మాట్లాడినాడు. కానీ మా నేను రైతును కాబట్టి నాతో ఏం కాదు కాబట్టి ఉద్దానూరు మూసుకొని నేను వచ్చినాను. వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను 2-3 సార్లు బెదిరించినాడు. బెదిరించిన తర్వాత స్థలం చేపించకుంటే వాళ్ళు వీళ్ళు కోట్ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించినాడు. బాండ్ రాయకుండా 6 సంవత్సరాలు సతాయిస్తా ఉన్నాడు. డబ్బులు టైం అయిపోయింది ఇవ్వమంటే నన్ను తిరగపోయి ఏం చేసుకో నాకు రాజకీయం పలుపడింది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పినాడు. నిన్న మొన్న అడుగుతూ ఏమైనా అంటే మాకేముంది, గవర్నమెంట్ ఉంది, మాకు ఫరూక్ ఉన్నాడు, వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారనే. నాకు 10 లక్షలు రావాలి. 3 చేసినాడు, ఒకటి కాదు 3 చేసినాడు. బాండ్ చేసినా కోర్టుకు వేసిన, కోర్టుకు పోతే ఇప్పుడు దిగుతాయా? 3 దిగొచ్చు, 4 దిగు. కోర్టుకు వేసినా కూడా నన్ను బెదిరించినాడు. నిన్న స్థలం మీకు ఎప్పుడు అన్నాడు? నిన్న ఒక ప్రెస్ మీట్ లో ఒక పిలుచుకొచ్చి కూర్చోబెట్టాడు కదా, అతను మీకు ఎప్పుడు అన్నాడు? 2016లో 16 అమ్మిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు స్థలం బయటపడి వాళ్ళు పేపర్కి వేపించి అన్ని కేసు పెట్టి సబ్జెక్ట్ పంపించినారు. వాళ్ళు వాళ్ళది ఎవరిదైనా కష్టించిన సమ్మె, వాళ్ళు ఉద్యోగస్తులు పాస్ చేసుకున్నారు, డిపార్ట్మెంట్ పలకొని చేసుకున్నారు. నాకు ఏంది పలకొడది? నాకు ఎవరు పలికేది? నాకు ఎవరు పలకరు. నా డబ్బులు నాకు ఇచ్చి చాలా మంచిది. ఇప్పుడు దానికి నాకు కొట్లాడడం పిల్లడు నాకు కాదు, నేను చెంపోటు కొట్టలేను. వాళ్ళకు అన్నీ తెగవన్నారు. మేము రైతులము, మా పరిస్థితి అది, న్యాయం చేయాలని కోరుతున్నాము. డిపార్ట్మెంట్కి పోయినా అందరి దగ్గరికి పోయినా నాకు న్యాయం జరగలేదు. నా పేరు మతిలేటి, మాది కోడూరు గ్రామం. ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి నా దగ్గర 70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ కాడ స్థలం చూపించి, మళ్ళీ ఎస్ఆర్బీఎస్ కాలనీలో ఒక స్థలం చూపించి నాకు ఈ ఫ్లాట్లు ఉన్నాయి, అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మబలికి 70,000 రూపాయలు నా దగ్గర అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు బతిమలాడినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ, అదే ఫ్రెండ్లీ మోడ్లో రిక్వెస్ట్ చేసుకున్నా కానీ అది ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు. చివరిగా నాకు విసిగి చెంది 2014 సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమో అని చెప్పి పెట్టుకున్నాను. 2015 సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను. అతను బైక్ తీసుకోపోలేదు, నా డబ్బులు వాపసు ఇవ్వలేదు. దయచేసి నంద్యాల మంత్రివర్యులు, నంద్యాల ఎమ్మెల్యే వారు, మంత్రివర్యులు ఫరూక్ గారు, కుమారుడైన ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధితులకు నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.